అలిపిరి సమీపంలోని జూ పార్క్ రోడ్లో ఓ కారులో 3 రోజులుగా డెడ్ బాడీ. అసలు ఈ 3 రోజులుగా ఈ కారు ఎందుకు ఆగింది, ఆ బాడీ ఇందులో ఎందుకు ఉన్నది అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే 3 రోజులుగా కూడా ఈ యొక్క కారు మనం చూస్తున్నాం. ఏపీ 40CJ0987 అన్నటువంటి ఈ కారులో ఓ మృతదేహాన్ని ఆలస్యంగా గుర్తించారు కొంతమంది స్థానికులు. అయితే ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఇదే ప్రదేశంలో ఈ యొక్క కారు అన్నది 3 రోజులుగా ఉంది. అయితే ఇక్కడ నిత్యం కూడా భక్తులంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసి ఇక్కడ కొంతసేపు సేద తీరుతూ ఉంటారు. పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది. ఆ కాఫీ షాప్ వద్దకు వచ్చి కూడా కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కారుని చూసినటువంటి కొంతమంది స్థానికులు కూడా అదే కోవలో ఎవరో యాత్రికులని కూడా భావించి 3 రోజులుగా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. అయితే నిన్న సాయంత్రం కొంతమంది కారు వద్దకు వచ్చి 3 రోజులకి ఇక్కడే ఉంది ఏంది అనేసి కారులో ఒకసారి తొంగి చూసేటువంటి ప్రయత్నం చూస్తే లోపల ఉన్నటువంటి వ్యక్తి మొత్తం కూడా మొహమంతా కూడా బాగా ఉబ్బిపోయి మొత్తం కూడా రక్తపు మరకలతో ఉన్నటువంటి పరిస్థితిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ కారులో మనం చూడొచ్చు, మద్యం బాటలు కావచ్చు, అదే రకంగా చిందరబందరగా ఆ వస్తువులన్నీ కూడా పడినటువంటి పరిస్థితి. అయితే చనిపోయినటువంటి వ్యక్తి సర్దార్ నాయక్. ఈయన ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే ఎస్వి యూనివర్సిటీలో ఇతను ఇటీవల మద్యం సేవించి కూడా యూనివర్సిటీకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 2 పర్యాయాలు కూడా ఇతను సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను కొంత ఆ ఫ్యామిలీతో గొడవలు కూడా ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అతను కేవలం అధిక శాతంలో మద్యం సేవించి మృతి చెందాడా, లేకపోతే ఏ కోవాలో మృతి జరిగింది, లేకపోతే అతనే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడన్న కోణంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కారు పరిశీలించినట్లయితే చూడొచ్చు, ఇది ప్రధాన మార్గం జూ పార్క్ రోడ్. ఇది అలిపిరి గరుడ సర్కిల్ పక్కనే ఉంటుంది. వెహికల్స్ అన్ని చూస్తే కూడా ఇవంతా కూడా యాత్రికులు ఇక్కడికి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, సేద తీరుతూ ఉంటారు. అదే పక్కనే ఉన్నటువంటి కాఫీ షాప్కి వెళ్ళి కూడా కాఫీ తాగేందుకు కావచ్చు, లేకపోతే కొంతసేపు సేద తీరేందుకు ఇక్కడ వాహనాలు ఆపుతూ ఉంటారు. అయితే ఈ కోవాలోనే ఎవరు కూడా ఈ యొక్క కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా గమనించినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే సాధారణంగా భక్తులు ఉంటారు కాబట్టి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేసి కూడా పరిశీలించకుండా పోవడంతో ఆ డెడ్ బాడీ అన్నది 3 రోజుల పాటు ఈ యొక్క కారులోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న బాడీని గుర్తించిన వెంటనే పోలీసు సమాచారం తెలియడం, పోలీసులు కుటుంబ సభ్యులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రధానంగా అతను సస్పెండ్ గురి కావడం, ఫ్యామిలీతో కొంత వివాదాలు ఉండడం, ఈ కోవాలో అతను ఏదైనా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునే విధంగా ఏదన్నా సేవించాడా, ఆ మద్యంలో కలుపుకొని అన్న కొన్ని అనుమానాలు వస్తే మరి ఇంకేం జరుగుతుంది అన్నటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే 3 రోజులుగా ఇదే ప్రాంతంలో ఉండడం, ఇక్కడ ఎవరు కూడా అతను సంబంధించినటువంటి వారు కంప్లైంట్ ఇవ్వలేదా, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చుంటే ఈ యొక్క వాహనాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్న అనుమానాలు కూడా పలు రకాలుగా దారితీస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అలిపిరి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క కారు ఉన్నటువంటి పక్కనే మనకు కాఫీ షాప్ కూడా ఒకటి కనబడుతుంది. ఆ షాప్ వద్ద కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క సీసీ కెమెరాలన్నీ కూడా పోలీసులు వచ్చి పరిశీలించేటువంటి ప్రయత్నం దర్యాప్తులో భాగంగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రకంగా 3 రోజుల పాటు ఒక డెడ్ బాడీ ఒక కారులో ఉండడం, అది ఎవరు కూడా గుర్తించకపోవడం, ఆలస్యంగా తెలియడం అన్నది మాత్రం కొంత భయానక పరిస్థితులు, అదే రకంగా పలు అనుమానాలు కూడా దారితీస్తుందని చెప్పాలి. అంటే కేవలం అధికంగా ఇటీవల కొంత రోజులుగా కూడా అధికంగా మద్యం కూడా సేవించడం కూడా ఒక రకంగా అతను ఆ రకంగా కూడా ఏమన్నా చేసుకున్నాడన్న కోణంలో కూడా అనుమానిస్తున్నారు. అంటే యూనివర్సిటీ కూడా అనేక పర్యాలు కూడా తాగి యూనివర్సిటీకి వెళ్ళడంతో అధికారులు కూడా సస్పెండ్ చేయనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా లోపలే ఉన్నాడు, డోర్లన్నీ కూడా లాక్ అయి ఉన్నటువంటి పరిస్థితి, మిర్రర్స్ అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అధిక మద్యం సేవించి పూర్తిగా స్పృహ లేకుండా ఏమన్నా ఊపిరాడకుండా చనిపోయాడా, లేకపోతే ఏ కోవలో యొక్క ఆ బాడీ 3 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి అన్నది మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.